ఈరోజు స్థానిక బొడ్డవర విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకుడు చల్లా జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శోభా హైమావతులు జిందాల్ పోరాటానికి రైతుల పక్షాన ఉంటామని చెప్పడం శుభ పరిణామమని సిపిఎం నాయకుడు చల్లా జగన్ అభినందనలు తెలిపారు. ఇప్పటికే మేధావులు, ప్రజా సంఘాలు నిర్వాసిత రైతులకు మద్దతిచ్చిన నేపథ్యంలో 39 రోజుల తర్వాత అయినా జిందాల్లో నష్టపోయిన రైతుల వెంటే మేముంటామని ప్రకటించడం పోరాటంలో ఉన్న నిర్వాసితులకు ఉద్యమం నిర్వహిస్తున్న వారి కొండంత బలాన్ని ఇచ్చిందని అన్నారు. అయితే నిర్వాసితుల ప్రధాన డిమాండ్ అయిన ఫ్యాక్టరీ కట్టనందున తిరిగి మా భూమి మాకు ఇవ్వాలని పబ్లిక్ హియరింగ్ లో ప్రకటించిన మినిట్స్ లో రాసిన విధంగా ఇంట్లో ఒక ఉద్యోగం, భూమి విలువకు సరి సమానమైన షేర్లు ఇస్తాం వంటి హామీల కోసం కూడా ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా రైతులకు మద్దతు ఇవ్వాలన్నారు. అప్పుడే భూములు కోల్పోయిన పేద గిరిజన దళిత రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. 2006-2008 మధ్య కాలంలో సిపిఎం, సిపిఐ పార్టీలతో కలిసి జిందాల్ను వ్యతిరేకించిన టీడీపీ పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా జిందాల్తో జరుగుతున్న పోరాటంలో నిర్వాసితులను అండగా నిలవాలన్నారు. గిరిజనులను దళితులను కూలీలుగా మార్చిన జెండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గిరిజనులను దళితులను కూలీలుగా మార్చిన జెండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పరిశ్రమ కట్టనందున మా భూములు మాకు వెంటనే ఇవ్వాలి. 39 రోజుల తర్వాత అయినా సరే వైసీపీ ప్రధాన ప్రతిపక్షం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మేము రైతులకు అండగా ఉంటామని ప్రకటించడం మీ అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పటికైనా రైతుల పక్షాన ఉంటామని తెలియజేసినందుకు మేము సిపిఎం తరఫున, అలాగే నిర్వాసితుల తరఫున వైసీపీ పార్టీకి, అలాగే మాజీ ఎమ్మెల్యేలకి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ, అయితే ఒక్కటి అసలు ప్రధానమైన పాయింట్ మిస్ అయ్యారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఏంటంటే వాళ్ళు చెప్తున్నది మేము లిస్టులు రాస్తున్నాం, పేర్లు రాస్తాను, ఇంకా అంటే ఏదైతే కలెక్టర్ ప్రకటించాడో లేకపోతే ఏదైతే ఎంఆర్ఓ చెప్తుండో ఇక్కడే పరిమితం అయ్యి ఉన్నారు. కానీ మనం చెప్తున్నది కానీ లేకపోతే ప్రజల డిమాండ్ కానీ ఈ ఆకాంక్ష కానీ ఒకటి కంపెనీ కట్టనందున వెంటనే భూములు వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఆ రోజు కంపెనీ నిర్వాసితులతో చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, అగ్రిమెంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఉపాధి కల్పించడం కానీ, కంపెనీలో వాటా షేర్లు ఇవ్వడం కానీ ఇవేవి ప్రస్తావించకుండా పేర్లు ముందు రాసుకొని చేస్తామనేది అది మరికొంత కాలయాపనకే తప్ప నిర్వాసితులకు సరైన న్యాయం జరగదు. తక్షణమే పేర్లు కావాలంటే అందరి దగ్గర ఉన్నాయి, డిపార్ట్మెంట్ అందరి దగ్గర ఉన్నాయి. పేర్లు పెద్ద సమస్య కాదు, అసలు ప్రధాన డిమాండ్ పరిష్కారమైన సమస్య కనుక ఆ డిమాండ్ కోసం మన అందరమే ప్రయత్నం చేయాలి. మేము ఎందుకంటే సంఖ్యరీత్యా మీరు బలంగా ఉన్నారు, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మీకు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కనుక మీరు కలిసి వస్తే ఉద్యమం మరికొంత ముందుకెళ్ళి ఏదైతే పేద దళిత గిరిజనులందరికీ న్యాయం జరుగుతుందో కనుక మీరే ముందు రండి, మీరే ముందు నడండి, ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళండి, మీకు మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. 2, ఏదైతే జిందాల్ కంపెనీ వచ్చినప్పుడు జిందాల్ వద్దు, ఈ పరిశ్రమ వల్ల నష్టం అని చెప్పేసి మాతో పాటు సిపిఎంతో పాటు సిపిఐతో కలిసి ఆమె టీడీపీ తరఫున ఆ ప్రజాప్రతినిధిగా ఆ రోజు అంటే పార్టీ ప్రతినిధిగా ఈ రోజు తను పోరాటం చేశారు. సెంట్రల్ జైలు కూడా వెళ్ళారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఏమో ఈ ఉద్యమాలు చేసిన వాళ్ళని కించపరచడం, తక్కువగా మాట్లాడటం, అది మేము వెంటనే తీసుకోవాలి. అంటే మద్దతుని ప్రకటిస్తూనే ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద తోలనాడడం అది అన్యాయం. మీరు కూడా ఉద్యమం చేశారు, ఎంత చేశారో తెలుసు. అంత ఈరోజు పోరాటానికి మీకు భారతదేశంతో పాటు మొత్తం ఈ ప్రాంతం అంతా మీకు ధన్యవాదాలు కూడా తెలిపింది. ప్రత్యేకమైన పదవి కూడా మీకు చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు. అందువల్ల పోరాటం చేస్తున్న వాళ్ళు అభినందించాలి. మీరు ఏదైతే మీరు ఆ మాట ఏం ఆశించేస్తారో అనేది వెంటనే అది వెనక్కి తీసుకోవాలి, ఉద్యమంలో ముందుకు రావాలి. ఇప్పటికే మీరు ఈ అందరికీ మద్దతుగా ఉంటామని 2వ మాట చెప్పినందుకు అభినందనలు తెలియజేస్తూ ఆ మాట వెనక్కి తీసుకుని ఉద్యమ కార్యాచరణ మళ్ళీ గతంలాగే మీరు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీయే ఈ చందాలు వద్దని చెప్పింది, అశోక్ గజపతిరాజుని తెప్పించింది. ఇక్కడ అశోక్ గజపతిరాజు సాక్షిగా చందాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆ చందాలు ఇంత మోసం చేస్తున్న ఒక్క నోరు ఎత్తడం లేదు. వెంటనే టీడీపీ కూడా కథన రంగంలోకి వచ్చి ఆ రోజు స్టాండ్ అనే ఈ రోజు ప్రకటించాలి. అహ్మద్ గారు, అశోక్ గజపతి గారు వీళ్ళందరినీ ముందు పెట్టో, నాకు మీ ప్రజాప్రతినిధి లలిత్ కుమార్ వీళ్ళందరినీ ముందుకొచ్చి ఆ టీడీపీ పాత స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని గిరిజనులకి న్యాయం చేయాలి. ఈ చందాలకు వ్యతిరేకంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కనుక న్యాయంగా మీరు పోరాడితే మీ అందరం వెనక నుండి మీకు ముందు నడిపించి మీ అందరితో ఈ ఉద్యమానికి సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.